ఒక గది పొడవు వెడల్పు ఎత్తుల వరుసగా 825 సెంటీమీటర్లు, 675 సెంటీమీటర్లు, 450 సెంటీమీటర్లు. గది యొక్క కొలతలను ఖచ్చితంగా కొలవగలిగిన పొడవైన టేపు కొలత అంటే గరిష్ట కొలత ఎంత అని అడుగుతున్నాడు. గరిష్ట కొలత ఎంత అంటే గసాబా ఎంత అని అడుగుతున్నాడు. ఏంటవి అంటే కనుక 825, 675, 450. ఇవి కూడా మనకి పెద్ద నెంబర్లే. కాబట్టి ఇవి కూడా మనకి పెద్ద నెంబర్లు. ఇక్కడ పెద్ద నెంబర్లు కాబట్టి నువ్వు ఏం చేస్తావు, పెద్ద దాంట్లో చిన్న తీసేయండి. అంటే 825లోంచి 670 తీసేయండి, 675లోంచి 450 తీసేయండి. అప్పుడు ఏమవుతాయి, చిన్న సంఖ్యల్లోకి మారిపోతాయి. ఇక్కడ 675 తీసేయండి, ఇది 450 తీసేయండి. ఇక్కడ తీసేస్తే కనుక చూడండి ఒకసారి క్లియర్గా, ఇది 150 అని చెప్పచ్చు. ఇక్కడ 150, ఇదెంత అంటే 25, 2 అంటే 225. ఇటు 150కి 225కి గసాబా కట్టండి. 150కి 225కి గసాబా కట్టండి. కడితే కనుక క్లియర్గా మనకి 15వ ఎక్కం పోతుంది. 15వ ఎక్కం అంటే 15 పదులు 15 15లు 225. మళ్ళీ మనకి 5వ ఎక్కం పోతుంది. 5వ ఎక్కం 5 రెళ్ళు 5 మూళ్ళు, 2 మూళ్ళలో పోవు కాబట్టి తీసేయండి. 2 మూళ్ళలో పోవు కాబట్టి తీసేస్తాం. కాబట్టి గసాబా ఎంత అంటే కనుక క్లియర్గా మనకి 15 × 5. 15 × 5, 15 5లు ఎంత 75. 15 5లు ఎంత అంటే కనుక 75 అని చెప్పొచ్చు అనమాట. కాబట్టి మనకి ఏవైతే నెంబర్లు ఇచ్చాడో ఆ నెంబర్లకి సంబంధించిన గసాబా నీకు అవకాశం ఉంటే పెద్ద నెంబర్లు అయినా పర్లేదు, నేను ఈ రకంగా కట్టుకుంటాను అంటే 3 నెంబర్లకి కట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఫస్ట్ 5వ ఎక్కం పోద్ది అన్నింటిలో కలిపి, అన్నింటిలోనూ 5వ ఎక్కం పోతుంది. వచ్చే నెంబర్లు చూసుకుంటాం, దాంట్లో మళ్ళీ ఎక్కం పోతుంది, అలా చూసుకుంటూ వెళ్ళచ్చు. అయితే సాధ్యమైనంత వరకు ఇలా పెద్ద నెంబర్లు కనిపించినప్పుడు ఒక దాంట్లోంచి కనుక ఒకటి తీసేస్తే ఇలా చిన్న సంఖ్యలు అయిపోతాయి. అప్పుడు చిన్న సంఖ్యలు ఎప్పుడైతే అయ్యాయో ఆటోమేటిక్గా దాంట్లో ఏ ఎక్కం పోతుంది అనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, అలాగే మరో లెక్క కూడా గమనించండి ఒకసారి. ఒక వ్యాపారి వద్ద 84 పెన్నులు, 156 పెన్సిళ్ళు, 180 రబ్బర్లు కలవు. వీటిని ఒకదానితో ఒకటి కలవకుండా సమాన సంఖ్యల్లో బాక్సులలో ఉంచారు. అయితే ప్రతి పెట్టెలో ఉండే గరిష్ట వస్తువులు ఎన్ని అంటే గసాబా ఎంత అని. ఒక్కొక్క బాక్సులో ఉంచదగిన గరిష్ట వస్తువులు ఎన్ని అంటే కనుక గసాబా ఎంత. దేనికి గసాబా? 84కి, 156కి, 180కి. 84కి, 156కి, 180కి ఈ మూడింటికి సంబంధించిన గసాబా 84, 156, 180కి సంబంధించినటువంటి గసాబా. ఇక్కడ గసాబా కడితే కనుక ప్రతి బాక్సులో ఉంచే గరిష్ట వస్తువులు వస్తాయి. కాబట్టి చెప్పినంతకు ముందు కావాలనుకుంటే తీసేసుకోవచ్చు. లేదు నెంబర్లు కొంచెం చిన్నయ్యాయి కాబట్టి 4వ ఎక్కం పోతుంది. 4 21లు. 4 దీంట్లో మనకి 4 3 12. 4 3 12 పోతే కనుక క్లియర్గా మనకి 12 పోతే 3 6 36. 36 అనగానే 4 9 36. 4 4 16. 20 అనగానే 4 5 20. ఇప్పుడు 21 39 45 అని వచ్చింది. 21 39 45 అని వచ్చింది. 21 39 45 అని వస్తుంది. కాబట్టి ఈ 21 39 45లో పోయే ఎక్కం ఏముంది అంటే కనుక క్లియర్గా మనకి 3వ ఎక్కం. 3వ ఎక్కం పోతుంది. 3వ ఎక్కం మనకి ఎన్నిసార్లు పోతుంది అంటే కనుక 3 7 21, 3 13 39, 3 17 ఎంత అంటే 45. సరిపోయింది. ఇక 7 13 15
అందులో ఏ ఎక్కలో పోవు కాబట్టి క్యాన్సిల్ చేస్తాను. 7, 13, 15 దాంట్లో ఏ ఎక్కలో పోవు కాబట్టి క్యాన్సిల్ చేసేసాను. కాబట్టి గసాబా ఎంత, గరిష్ట వస్తువులు ఎన్ని అంటే కనుక గసాబా ఎంత అంటే కనుక క్లియర్గా 4x3. 4x3 4 3 ఎంత అంటే 12 అని చెప్పుకోవచ్చు. గసాబా గరిష్ట వస్తువులు, గసాబా అంటే ఇక్కడ గరిష్ట వస్తువులు. గరిష్ట వస్తువులు ఎన్ని అంటే కనుక గరిష్ట వస్తువులు ఎన్ని అంటే కనుక క్లియర్గా మనకి 4 3 12 అని అర్థం. గరిష్ట వస్తువులు ఏంటంటే కనుక 4 3 12 ఇది మీనింగ్. అయితే వాడు దాంట్లో ఇంకో ప్రశ్న కూడా చూడొకసారి, కనిష్ట బాక్సులు ఎన్ని అని అడిగాడు. అంటే ఒక్కొక్క బాక్స్లో మనం 12 వస్తువులు చొప్పున పెడతాం కదా, ఒక్కొక్క బాక్స్లో 12 వస్తువులు చొప్పున పెడతాం కదా, అలాంటి బాక్సులు మనకి ఎన్ని వస్తాయి, నెంబర్ ఆఫ్ బాక్సులు. ఒక్కొక్క బాక్స్లో మనం 12 వస్తువులు చొప్పున పెడితే అలాంటి బాక్సులు ఎన్ని వస్తాయి అనగానే నువ్వు ఆవేశపడక్కర్లేదు. నువ్వు ఏవైతే కొట్టేశావో అవే బాక్సులు. 7 + 13 + 15 నువ్వు ఏదైతే కొట్టేసావో అవే బాక్సులు, బాక్సుల సంఖ్య అది. నువ్వు ఏవైతే కొట్టేసావో అవే బాక్సులు. కాబట్టి 7, 13, 15 ఈ 4, 3 అనేదేమో గసాబా. గసాబా అంటే గరిష్ట వస్తువులు. నువ్వు కొట్టేసినవే బాక్సుల సంఖ్య. అంటే ఎంత అవుతుంది? 20 + 15 35 అవుతుంది. లేదు డీటెయిల్గా చేసుకోవాలని కూడా చేసుకోవచ్చు. బాక్సుల సంఖ్య కావాలి అనుకుంటే ఒక్కొక్క దాంట్లో 12 వస్తువులు పెడుతున్నాం కదా, ఒక్కొక్క దాంట్లో 12 వస్తువులు పెడుతున్నాం కాబట్టి పెన్నుల బాక్సులు ఎన్ని అవుతాయి? పెన్నుల బాక్సులు 84/12, పెన్సిల్ బాక్సులు 156/12, రబ్బర్ల బాక్సులు 180/12. కాబట్టి 84/12 అనగా ఎంత వస్తుంది? 7 అని వస్తుంది. 156/12 అనగా ఎంత వస్తుంది? 13 అని వస్తుంది. 180/12 అనగానే 15 అని వస్తుంది. దాన్నే సింపుల్గా మనం కొట్టేసిన మొక్కల్లో వచ్చిన మొక్క అనమాట. ఇదిగో 12, 13, 15. కాబట్టి కనీస బాక్సులు అనగానే క్లియర్గా మనకు అక్కడ ఏదైతే ఉందో కొట్టేసామో అవే మనకి బాక్సుల సంఖ్య అవుతాయి. ఎప్పుడైతే మనకి గరిష్ట వస్తువులు కనుక్కోండి, గరిష్ట వస్తువుల సంఖ్య కనుక్కోండి గసాబా. కనిష్ట బాక్సులు అంటే ఆ గసాబా రాయిగా మిగిలిపోయిన నెంబర్లు ఉన్నాయి చూసారా, అవే మనకి సంచులు కావచ్చు, బాక్సులు కావచ్చు, ఏదైతే అది. ఓకే అండి. లేదు అనుకుంటే డీటెయిల్గా చేసుకుందాం అనుకుంటే గసాబా కట్టి ఇలా ప్రతిదాన్ని భాగిస్తూ కూర్చోవాలి. ఓకే అండి. అలాగే మరో ప్రశ్న కూడా గమనించండి ఒకసారి. ఇది కూడా చూడండి ఒకసారి, సేమ్ అలాంటి లెక్కే.